జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. న్యూస్ అంటే ఇదియా స్వామి. నాకైతే ఈ న్యూస్ని చూస్తామంటే సూపర్ సూపర్ అనిపించాలి. ఖచ్చితంగా కూడా మీకు అదే ఫీలింగ్ వస్తుంది. న్యూస్ మాత్రం మామూలుగా లేదు. అందులో న్యూస్లో ఉండేది వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ గారు. ఇంకెట్ట ఉంటుందో మీరు ఊహించుకోండి. అందులో యాడికి తెలిసిన వక్బోర్డు గురించి చూడండి. ఇంకా న్యూస్ ఎట్టుంటుందో. రాను రాను కూడా ఈ వక్బోర్డు దురాఘాతాలు అయితే దారుణంగా పెరిగిపోతున్నాయి. అది ఏమయ్యా అంటే అదో ఆ భూమి నాది, ఇది ఈ స్థలం నాది, ఆ అపార్ట్మెంట్ నాది, ఈ కాలేజీ మాది, ఆ భవనం మాది, ఆ గుడి మాది, ఆ గుడి ఉండే స్థలం మాది, ఏకంగా ఆ గుడి ఆ గుడిలో ఉండే ఊరు మొత్తం అంతా కూడా మాదేనే అని చెప్పి ఈ విధంగా మనం చాలా న్యూస్ మనం చూసినాము. ఇలాంటి సిగ్గు లేకుండా ప్రభుత్వానికి సంబంధించినట్టు కావచ్చు, ప్రైవేట్ ఆస్తులను ఈ వక్బోర్డు అయితే స్వాధీనం చేసుకుంటుంది. అవునా కదా? మీరు కూడా చాలా న్యూస్ చూసి ఉంటారు, విని ఉంటారు. ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు సపోజ్ మన ఇల్లే ఉంటుంది, ఇది మా వక్బోర్డుకి సంబంధించిందంటే ఇంకంతే కథం. ఇంక ఏం చేసుకునేదానికి అవకాశమే ఉండదు. కానీ ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేయాలా. ఇప్పుడు మనం ఈ సంబాల్ జామా మసీద్ విషయంలో కావచ్చు, లేకపోతే అజ్మీర్ దర్గా విషయంలో కావచ్చు, లేకపోతే జ్ఞానవాపి మసీద్ విషయంలో కావచ్చు, ఓరేనైనా కళ్ళారా కనపడుతున్నాయి సాక్ష్యాలు. మా గుడిని పడగొట్టి దాని మీద ఈ మరి మసీదులు కట్టినారా, మా ఆస్తిని మా గుడిని మాకు స్వాధీనం చేయండి అని చెప్పి మనం భంగపడుకుంటే అదేమయ్యా అంటే మన మీదకి రాళ్ళు దాడులు చేయడానికి ఈ విధంగా వస్తున్నారు. ఎంత తేడానో చూడండి. అంటే ఒకవైపు దోచుకోవడం, ఇంకోవైపు మనం ఆక్రమించుకోవడం. అంతే. మన దేశంలో మనం ఏ స్థాయిలో ఎంత నీచంగా ఎట్లా దిగజారిపోయి బతుకుతున్నామో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దోచుకుండేది ఒళ్ళే, లాక్కుండేది ఒళ్ళే. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, గతంలో మొఘలాయలు వచ్చినప్పుడు ఈ విధంగా మన సంపదన అంతా కొల్లగొట్టుకొని పోయి మన దేవాలయాన్నింటిని నాశనం చేసి వాళ్ళు గుళ్ళును అట్లే ఆ పునాదుల మీదనే, ఆ గోళ్ళ మీదనే దేవాలయాలు కట్టినారు. ఇప్పుడు వాటి కోసం మనం న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళ వారసత్వాన్ని ఇక్కడ ఉండే కొంతమంది ఈ మత ఛాందస్వాదులు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ వక్బోర్డు పేరుతో మన ఆస్తులు దోచుకుంటున్నారు. ఇంతకంటే మనకు చేతకంతనం ఒకటి ఉన్నదా? ఇప్పటికి కూడా మనం చూస్తూ కూర్చుంటే ఈ దేశానైనా రేపు కంప్లీట్గా అవును ఈ దేశాన్ని మా మొఘలాయలు పరిపాలించారు, ఈ దేశం మొత్తం వక్బోర్డు కిందకి వస్తుందని చెప్పేసి అనరని చెప్పి గ్యారంటీ ఏమన్నది? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే మొత్తంగా దేశంలో ఇలాంటి వక్బోర్డులు 32 ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి సిగ్గు శరం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇట్లాంటి పనులు అయితే చేయరు, ఒక్క ఈ వక్బోర్డు సభ్యులు తప్ప. ఇప్పటి వరకు ఈ వక్బోర్డుకున్న ఆస్తుల సంఖ్య ఎంతనో తెలుసా? 8 లక్షలు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వినాలి. నేను గతంలో కూడా చెప్పిన ఈ 8 లక్షలు అంటే 8 లక్షల రూపాయలు అనేటి కాదు. ఈ 8 లక్షలు అంటే వక్బోర్డుల సంఖ్య, ఆస్తుల సంఖ్య. ఇదిగో ఈ ఊర్లో ఏడొకటి ఆడొకటి అంటాం కదా, ఆ విధంగా కలుపుకుంటే 8 లక్షలు అనమాట ఆస్తుల సంఖ్య. ఈ ఆస్తులన్నింటినీ కూడా అమ్మితే వచ్చే డబ్బు ఎంత ఉంటుంది తెలిసిన? మన దేశ బడ్జెట్ కన్నా ఇంకా ఎక్కువే ఉంటుంది. అర్థమవుతుందా? మన దేశంలోనే వక్బోర్డు పేరుతో ఒక మినీ పాకిస్తాన్ అంత స్థలాన్ని ఆక్రమించినారు. ఆ స్వామి ఇంకేం చెప్పాలి మీకు? అసలు మన దేశంలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి, రాడికల్స్ను తయారు చేయడానికి, ఈ జిహాదీగాళ్లకు శిక్షణ ఇవ్వడానికి నిధులంతా కూడా ఈ వక్బోర్డు నుంచే వస్తూ ఉంటాయి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమానం. అది నిజం కూడా. ఇక్కడ నేను మీకు ఇంకో మాట కూడా గుర్తు చేయాలి. ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో అక్కడల్లా ఈ వక్బోర్డుకు నిధులు ఇస్తూ ఉంటుంది. ఏది మొన్న కూడా ఏది 500 కోట్లు 1000 కోట్లు ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఈ మహారాష్ట్రలో ఎన్నికల్లో కనుక గెలిస్తే వక్బోర్డు 1000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ కూడా చేశారు. మీకు గుర్తురాదో లేదో? ఏమీ తక్కువైంది నెలకు వీళ్ళు ఏం చేస్తారని ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ వక్బోర్డు ఆస్తులపైన ఒక లెక్కాపత్రం అనేది ఉండదు. ఎవరికి ఈ వక్బోర్డును ప్రశ్నించే అధికారం లేదు. ఈ వక్బోర్డు ఆస్తులపైన ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. దీంతో ఈ వక్బోర్డులు విచ్చలవిడితనానికి పరాకాష్ఠగా మారిపోయినాయి. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వక్బోర్డు అమెండ్మెంట్ బిల్లును అయితే తీసుకొస్తుంది. అంతేకాకుండా ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో చట్టంగా చేసి వక్బోర్డు కోరలు బేకాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే పట్టుదలగా ఉండాలి. దీంతో భయపడి చూస్తున్నటువంటి ఈ వక్బోర్డులు సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వ మరియు ప్రైవేటు స్థలాలను, ఆ కట్టడాలను కూడా ఆక్రమించుకోవడానికి చూస్తున్నాయి. ఇక అసలు విషయానికి వద్దాం. అసలు పాయింట్ ఒకటి ఉన్నది కదా. అసలు తీసుకొస్తే ఉత్తరప్రదేశ్లోని అతి ముఖ్య నగరాల్లో వారణాసి కూడా ఒకటి. ఈ వారణాసినే మనం కాశీ అని కూడా పిలుస్తూ ఉంటాం. అంతేందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ వారణాసి నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం అయితే ఊహిస్తున్నారు. అయితే ఈ వారణాసిలో మన దేశంలోనే అతిపెద్ద కాలేజీ ఒకటి ఉన్నది. ఆ కాలేజీ పేరే ఉదయ్ ప్రతాప్ కాలేజీ. 115 సంవత్సరాల క్రితమే ఈ కాలేజీని అయితే అక్కడ నిర్మించారు. ఇక ఈ కాలేజీ 100 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అంతేకాకుండా
ఈ కాలేజీలో ఏకంగా 17,000 మంది విద్యార్థులు అయితే చదువుకుంటున్నారు. మీరు వినింది నిజంగా స్వామి, ఈ కాలేజీలో 17,000 మంది విద్యార్థులు అయితే చదువుకుంటున్నారు. అందుకే మన దేశంలోనే అతి పెద్ద కాలేజీ అయింది ఇది. ఇక ఇప్పుడు సరస్వతి శిశు మందిర్లు ఉంటాయి కదా, అదేవిధంగా ఈ ఉదయ ప్రతాప్ కాలేజీలో కూడా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఈ విద్యాబోధనలు అయితే జరుగుతూ ఉంటాయి. దాదాపుగా హిందువులే ఈ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. అంతే. ఇక ఇదంతా చూసి వీళ్ళు జాంబిగాళ్ళు ఊరికే ఉంటారా? వీళ్ళకు యాసిడిటీ పెరిగిపోతుంది, కడుపులో మంట పెరిగిపోతుంది. తట్టుకోలేక వీళ్ళు ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు సభ్యులు ఈ ఉదయ్ ప్రతాప్ కాలేజీను వక్ఫ్ ఆస్తిగా డిక్లేర్ చేసేసారు. ఎంత అన్యాయము, ఎంత దారుణము! అది ఎప్పుడు కాలేజీ, ఎన్ని సంవత్సరాల కాలేజీ, ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, అదంట వక్ఫ్ బోర్డు ఆస్తి అంట. ఇంక దేంతో కొట్టాలి మీరు ఒకసారి ఆలోచించండి. నేను అనేది దాంట్లో ఏమన్నా తప్పు ఉన్నదేమో ఒకసారి మీరే ఆలోచించండి. ఆ కాలేజీ ఉన్నటువంటి 100 ఎకరాల స్థలాన్ని, అందులో ఉన్నటువంటి భవనాలను తమయిగా పేర్కొంటా ఈ వక్ఫ్ బోర్డు అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఆ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు కూడా పంపించింది. ఎలాగైనా సరే ఈ కాలేజీని కొట్టేయాలని చెప్పేసి ఆ వక్ఫ్ బోర్డు సభ్యులందరూ కూడా పకడ్బందీగా ఒక ప్లాన్ అయితే వేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా సరే వెళ్ళాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఏమనాలో నాకే అర్థం కాల, నాకేం మెంటలు వచ్చింది. సుప్రీంకోర్టుకు మీ దగ్గర ఏం గోసిపాతలు ఉన్నాయని రా స్వామి, మీరు సుప్రీంకోర్టుకు పోయేదానికి? ఏం మీ నాయన మీ తాత జాగిర్ అదే? ఏందంటాలే ఇది? నేను 100 మాటలు చెప్పినప్పటికీ మీకంటూ ఎవడైతే మత్స్యాంధ్రవాదులు ఉన్నారో వాళ్ళకంటూ ఒక దేశాన్ని ఒక మొక్క ఇసిరాడు దొబ్బినా పాకిస్తాన్ రూపంలో, మీరు కావాలంటే ఆడికి దొబ్బేయండి అని చెప్పి. ఇక్కడ ఏం మీ నాయన ఏమన్నది? ఇక్కడ మీ నాయనది అంతగా ఏందిరా స్వామి దారుణము? అంతేకాకుండా ఈ కాలేజీ పక్కనే ఉన్నటువంటి దర్గాను రాత్రే మసీదుగా మార్చేశారు. అయితే ఉత్తరప్రదేశ్ను పరిపాలిస్తుంది ఎవరు? దమ్మున్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు, కట్టర్ హిందూ. ఆయన ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెడతాడా? కానీ ఈ సన్నాసిగాళ్ళంతా ఈ విషయం ఎట్ట మర్చిపోయినారు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ముందుగా ఆ కాలేజీ దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసు వాళ్ళని అయితే మోహరించాడు. ముందుగా ఆ ఉదయ్ ప్రతాప్ కాలేజీను యూనివర్సిటీగా మార్చేశారు, కాలేజీని యూనివర్సిటీని చేశాడు. ఇందుకోసం ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా తీసుకొచ్చారు. ఇక ఈ కాలేజీ పక్కనే ఉన్నటువంటి దర్గాను రాత్రి మసీదుగా మార్చేశారు కదా. దీంతో అక్రమంగా నిర్మించినటువంటి ఈ కట్టడాన్ని రాత్రి పడగొట్టాలని చెప్పేసి యోగి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మనం ఈ వీడియో చేసే సమయానికి ఆ దర్గాను కూడా లేపేసి ఉండొచ్చు. అంతేకాకుండా విద్యార్థులు చదువుకునే ఆ కాలేజీపై కన్ను వేస్తే పీకి పారేస్తానని చెప్పేసి యోగి ప్రభుత్వం ఈ జాంబిగాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చింది. దెబ్బతో భయపడినటువంటి ఈ వక్ఫ్ బోర్డు సభ్యులు ఇప్పటికే తోక ముడిచేసినట్టు తెలుస్తుంది. ఇక ఏం జరగబోతుంది అనేది మరొక 2 రోజులు అయితే కానీ మనకు తెలిసే అవకాశం లేదు. అది ఏది ఏమైనా కానీ మన ఉదయ్ ప్రతాప్ కాలేజీను టచ్ చేస్తే మాత్రం వక్ఫ్ బోర్డు సభ్యులకైతే పట్టపగులు చుక్కలు కనపడడం ఖాయం, దాంట్లో మాత్రం డౌటేలే. నాయన ఇదంతా చెప్తుంది మీ సమయాన్ని నేను వృధా చేయాలని కాదు, మనం ఎంత నష్టపోతున్నామో మీరు తెలుసుకుంటారనే ఒక న్యూస్కు నా అభిప్రాయాన్ని జోడించి నేను చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.